హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో ఏంటంటే మనం జనరల్గా యూనిట్లకి ఫ్లష్ అవుట్ గట్రా చేస్తాం కదా, కంప్రెసర్ రీప్లేస్ చేసినప్పుడు. అలాగే మనం కాయిల్ అంటే కాయిల్లోన ఆయిల్ని ఫ్లష్ అవుట్ చేస్తాం కదా. దీనికోసం నేను ఏం ఉపయోగిస్తానంటే సిటీసీ ఆయిల్ అనేది, అంటే అది లిక్విడ్ ఫామ్లో ఉంటుంది కాబట్టి ఆ సిటీసీ ఆయిల్ అనేది నేను ఉపయోగిస్తాను అనమాట. నేను కొంచెం ఆల్రెడీ ఇది మంచి క్వాలిటీ ఉన్న సిటీసీ ఆయిల్ అనేది దీనికి నేను ఆల్రెడీ యూస్ చేశాను అనమాట. ఈ ఆయిల్ అనేది ఇది యూస్ చేయడం వల్ల బెనిఫిట్ ఏంటంటే, మనకి కంప్రెసర్లోన ఇది యూస్ చేయడం వల్ల మనకి ఏంటంటే, కంప్రెసర్ నుంచి ఆయిల్ అనేది సపోజ్ కండెన్సర్లోకి కానీ, ఎవాబరేటర్లోకి కానీ, ఇండోర్లోకి కానీ, అవుట్డోర్లోకి మనకి ఆయిల్ అనేది ఉంటుంది కదా. మనం ఫ్లష్ అవుట్ చేసినప్పుడు ఆయిల్ అనేది ఎల్లో కలర్లో కానీ, లేకపోతే థిక్ కానీ వస్తుంది, బ్లాక్ షాడోలోన ఆయిల్ వస్తుంది అంటే, అలాంటి టైంలో ఏంటంటే ఈ ఆయిల్ అనేది ఈ లిక్విడ్ అనేది యూస్ చేయడం వల్ల ఏమవుతుందంటే, దానివల్ల ఫ్రెష్గా తయారవుతుంది అనమాట. సిటీసీ ఆయిల్ యూస్ చేయడం వల్ల ఇంకొకటి ఏంటంటే, మనకి ఫ్రీజర్లో హీట్ ఎక్స్చేంజర్లో కానీ, కండెన్సర్లో కానీ ఎక్కువ ఆయిల్ జామ్ అయిపోతే చోకే అయిపోవడం కానీ, లేకపోతే ఆయిల్ ఉండిపోవడం వల్ల సఫిషియెంట్గా కూలింగ్ రాకపోవడం కానీ, లేకపోతే సరైన కూలింగ్ టెంపరేచర్ రాకపోవడం గట్రా జరుగుతుంది కదా ఆయిల్ ఉండిపోవడం వల్ల. ఇలాంటి టైంలో ఈ ఆయిల్ వేసి ఫ్లష్ అవుట్ అనేది గట్టిగా చేయడం వల్ల ఏమవుతుందంటే, ఈ ఆయిల్ అనేది ప్రాపర్గా బయటికి వస్తుంది అనమాట. ఈ ఆయిల్ అనేది ఎలా ఉపయోగపడుతుంది అంటే, ఒక ఎగ్జాంపుల్, ఈ ఆయిల్ని మనం మూత తీసి ఉంచామనుకోండి, అదేమవుతుందంటే వేపర్ అయిపోద్ది అనమాట. ఇప్పుడు పెట్రోల్, డీజిల్ మనం ఎలాగైతే మనం వంపగానే ఒక 5 minutes 10 minutesలోన మనకి ఆయిల్ వేపర్ అయిపోద్ది, అలాగే ఈ సిటీసీ ఆయిల్ కూడాను అలాగే మనకి వేపర్ అనేది మారిపోతుంది అనమాట. అలాగ మనం ఈ ఫ్లష్ అవుట్ చేసినప్పుడు ఈ ఆయిల్ వేసి ఫ్లష్ అవుట్ చేయడం వల్ల అది ఏమవుతుందంటే, అందులో ఆయిల్ అనేది పూర్తిగా బయటికి పంపిస్తుంది కాబట్టి దానివల్ల మనకి మంచి కూలింగ్ ఎఫిషియన్సీ అనేది వస్తుంది ఫ్రెండ్. ఇంకొకటి ఏంటంటే, మనకి దీనివల్ల ఉపయోగం ఏంటి అంటే, కంప్రెసర్లోన ఆయిల్ అనేది బయటికి ఓవర్ఫ్లో అవ్వకుండా, అంటే కంప్రెసర్లో ఆయిల్ అనేది తగ్గిపోయింది అనుకోండి, అప్పుడు మనం కొత్త ఆయిల్ అనేది వేసుకోవచ్చు. ఒకవేళ కంప్రెసర్లో ఆయిల్ అనేది కలర్ మారిపోయింది అనుకోండి, సపోజ్గా బ్లాక్ కలర్లోకి వచ్చింది అనుకోండి, ఇలాంటి టైంలో ఏంటంటే మన కంప్రెసర్ ఆయిల్ అనేది రీప్లేస్ చేసినప్పుడు ఎంతో కొంత మనకి కండెన్సర్లో కానీ, హీట్ ఎక్స్చేంజర్ ఎవాబరేటర్లో కానీ ఉండిపోతుంది కదా. అలాంటి టైంలో ఈ ఆయిల్తో యూస్ చేయడం వల్ల ఏమవుతుందంటే, మనకి మంచి కూలింగ్ ఎఫిషియన్సీ వస్తుంది. అలాగే కంప్రెసర్కి ఎక్కువగా ప్రాబ్లం రాకుండా. మరి ఈ సిటీసీ ఆయిలే ఒకటే యూస్ చేయొచ్చా అంటే, సిటీసీ ఆయిల్ అనే కాదు, మనం పెట్రోల్ కూడా యూస్ చేయొచ్చు. అలాగే డీజిల్ అనేది యూస్ చేయడానికి అవ్వదనమాట. పెట్రోల్ యూస్ చేయొచ్చు, పెట్రోల్ యూస్ చేసి ఫ్లష్ అవుట్ చేయొచ్చు. కానీ కంప్రెసర్కి సైడ్ చేసి సపరేట్గా మనం ఫ్లష్ అవుట్ అనేది చెయ్యాలి. అలాగే ఇది కూడా యూస్ చేసినప్పుడు కంప్రెసర్ అనేది సైడ్ చేయాలి. సైడ్ చేసి ఏదైతే మనం ఫ్లష్ అవుట్ చేయాలనుకున్నామో అది మాత్రమే సైడ్ చేసి అది ఫ్లష్ అవుట్ చేయాలన్నమాట. ఇది కంప్రెసర్లు వేసి ఫ్లష్ అవుట్ చేయడానికి అది కుదరదనమాట. అలాగే మనం ఇదే కాదు, పెట్రోల్ యూస్ చేయొచ్చు. టర్పంటైల్ అనేది ఉంటుంది. టర్పంటైల్ మీకు జనరల్గా బయట వుడ్ వర్క్ షాప్లోన గట్రా దొరుకుతుంది. అదైనా పర్లేదు, దాంతో కూడా మనం ఫ్లష్ అవుట్ అనేది సిటీసీ ఆయిల్ లేకపోయినా సరే మనం టర్పంటైల్తో కూడా ఫ్లష్ అవుట్ చేయొచ్చు. టర్పంటైల్ పెట్రోల్ ఏంటంటే వేపర్ అనేది అవ్వదనమాట. అంటే ఇప్పుడు 10 minutes 15 minutes అలా పడుతుంది. అదే సిటీసీ ఆయిల్ అనుకోండి, వెంటనే వేపర్ అనేది అవుతుంది అనమాట. మనకి బయట పడగానే అది ఆవిరిగా మారిపోతుంది కాబట్టి ఇది అనేది బాగా వేరంగా యూస్ చేయొచ్చు అనమాట. యూస్ చేయవలసింది ఓన్లీ ఏసీలకి, ఫ్రిడ్జ్లకే యూస్ చేయాలన్నమాట. యూస్ చేసినప్పుడు కంప్రెసర్ ఒకటి డిస్కనెక్ట్ చేయాలి. ఎందుకంటే కంప్రెసర్ పెట్టి మనం ఫ్లష్ అవుట్ చేస్తే దానివల్ల మనకి కంప్రెసర్లోకి వెళ్ళి ఒక్కొక్కసారి బర్నింగ్ అనేది అయ్యే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. అందుకు మనం ఇది యూస్ చేసినప్పుడు మాత్రం కంప్రెసర్ సపరేట్ చేసి యూస్ చేయడం వల్ల మనకి ఫ్రీజర్లోని కానీ, కండెన్సర్లో కానీ, హీట్ ఎక్స్చేంజర్ ఎవాబరేటర్లో కానీ ఏవైనా ఆయిల్ అంటే జామ్ అయిపోయినా సరే అది ఫ్రీక్వెంట్గా, ఆయిల్ అనే కదా వాటర్ అయినా జామ్ అయిపోయినా సరే ఫ్రీక్వెంట్గా మనకి బయటకు అనేది వచ్చేస్తుంది అనమాట. ఇంకోటి ఏంటంటే, మనం దీన్ని యూస్ చేసినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే,
చూస్తున్నారు కదా మన ఆయిల్ అనేది ఇదే కాదు, ఇందులో చాలా రకాల ఆయిల్ అనేవి ఉంటాయి అన్నమాట. సిటీసీ ఆయిల్లోన అంటే చాలా కంపెనీలు అనేవి ఉంటాయి. మనం ఇదైతే నేను కొంచెం క్వాలిటీ ఎక్కువ ఉంటుందని తీసుకుంటాను అనమాట. ఇది ఆల్రెడీ నేను యూస్ చేశాను ఫ్రెండ్స్, మీరు కూడా యూస్ చేయొచ్చు అనమాట. మనకి రెగ్యులర్గా ఏసీ షాపులో కూడా దొరుకుతుంది సిటీసీ ఆయిల్ అనేది. చూడండి, పెట్టుకున్నప్పుడు స్పెట్స్ పెట్టుకోవాలా, మళ్ళీ గ్లౌజులు పెట్టుకొని మళ్ళీ మాస్క్ పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే ఇది వేపర్ అయినప్పుడు మనకి కళ్ళుకి మంట రాకుండా మన చేతులు ఏవి అంటే సపోజ్ దెబ్బలు గట్రా ఉన్నాయి అనుకోండి, దానివల్ల ఏ డిసీజెస్ రాకుండా ఉండడానికి. ఇంకోటి ఏంటంటే మనం ముక్కుకు మాస్క్ వేసుకొని చేయడం వల్ల ఏమవుతుందంటే దానివల్ల ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉంటాయి. ఇది యూస్ చేసినప్పుడు కొంచెం జాగ్రత్తగా యూస్ చేయాలి, ఎందుకంటే ఇది కొంచెం చాలా హై పవర్ అనేది ఉంటుంది కనుక. అందుకు మీరు ఏం చేస్తారంటే యూస్ చేసినప్పుడు చాలా కేర్ఫుల్గా యూస్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నా ఛానల్ని.